ఫ్రెండ్స్, నేను ఒక చిన్న టాపిక్తో వచ్చేసాను. మీరు ఫీల్ అవ్వకండి. ఎందుకు అంటే ఇది నాకు అనిపించింది, బాధపడింది నేను కాబట్టి మీకు చెప్తున్నా. నేను చేసే వీడియోస్లో ఎక్కడన్నా మీకు చీదరగా, రోతగా, వల్గర్గా, ఇరిటేషన్గా ఇలాంటివి ఏమన్నా మీకు అనిపించినాయా? నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను చెప్పే వాటి గురించి వీడియోస్ చూసి ఇవన్నీ చేస్తుందంటే ఎంతమందిని మోసం చేసిందో, ఎంతమందిని ముంచేసిందో అని కామెంట్ ఒక్కళ్ళే పెట్టారు. నేను చెప్తున్నా చూడు, నేను హైడ్ చేశానంటే నీకు భయపడైతే కాదు. ఒకటి గుర్తుపెట్టుకో, ఆడపిల్ల ఏది మాట్లాడినా అందులో తప్పే ఎంచడానికి గల కారణం ఏంటో నాకు అర్థం కాదు. ఏది మాట్లాడినా, ఏది చేసినా ఆ అమ్మాయిదే తప్పు అని చూపించే సమాజం మనది. నేను ఎందుకు నీతో ఇలా మాట్లాడుతున్నాను అంటే, నీ కామెంట్కి నేను రిప్లై రియల్గా కూడా నీకు నెంబర్ కూడా పెట్టా. నీకు దమ్ము లేక నువ్వు మాట్లాడాల అంతే. గుర్తుపెట్టుకో, నన్ను అన్నావు, ఇంట్లో వాళ్ళు అన్నావు, బయట ఒక ఆడ మనిషిని నువ్వు అన్నావంటే అది జీవితాంతం నువ్వు మొయ్యాలి. గుర్తుపెట్టుకో. తప్పు చేసి మాట్లాడతాం ఒక లెక్క, ఓకేనా? ఏమీ చేయకుండా, వాళ్ళ ముక్కు మొహం తెలియకుండా మనం ఒక మనిషిని మాట్లాడుతున్నాము, తిడుతున్నాము. ఎవడో వాడు. నేను చేస్తున్నా వీడియోస్, నాకు నచ్చింది నేను చేస్తున్నా. నీకు నచ్చట్లా స్కిప్ చేసే. దానిలో నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఓకేనా? ఇది నేను నీకే చెప్తున్నా. నా ఫాలోవర్స్ నాకు 10 మంది ఉన్నా, వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్గానే నేను తీసుకున్నా. ఓకే, జాగ్రత్తగా మాట్లాడు.